స్వాగతం. ముందుగా మనం ప్రేయర్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం. శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృందాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై జగన్నాథ్. హరే కృష్ణ అండి. మన భాగవత క్లాస్ కి స్వాగతం. మనం 8th canto 19th చాప్టర్ లో ఉన్నాము. అది వామన దేవుడు బలి చక్రవర్తిని దానం అడుగుట. సో ఇక్కడ ఎక్కడైతే బలి చక్రవర్తి ఈ తపస్సు చేస్తున్న ప్రదేశానికి వామన దేవుడు అక్కడికి వచ్చినప్పుడు బలి చక్రవర్తి రిసీవ్ చేసుకొని, ఎందుకంటే దానాలు ఇవ్వడము ఆ యొక్క అందరికీ, ఎందుకంటే ఈ యొక్క బలి చక్రవర్తి ఫ్యామిలీ బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని ప్లస్ తెలిసి బ్రాహ్మణుల అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు. అందుకని భృగు మహర్షి వంశవస్తుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా పవర్ఫుల్ అయ్యారు, 3 లోకాలను ఆక్రమించేశారు. సో ఈ యొక్క అదితి విన్నపం మేరకు వామన దేవుడు ఇక్కడికి ఈ యొక్క యజ్ఞం జరిగే ప్రదేశానికి వచ్చాడు. బలి చక్రవర్తినికి ఏం కావాలి అని కోరుకోమన్నప్పుడు వామన దేవుడు నాకు 3 అడుగుల స్థలం చాలు అని చెప్తాడనమాట. అని ఇక్కడ చూడండి, ఇక్కడ బలి చక్రవర్తి ఎప్పుడైతే అడుగుతున్నాడో ఏమంటాడు అంటే, బలి చక్రవర్తి ఏంటి నువ్వు ఇంత తక్కువ అడుగుతున్నావు, నువ్వు సరిగ్గా కోరుకో, మళ్ళీ జీవితంలో నువ్వు ఎక్కడా యాచన చేయలేని స్థితి ఉండేలా కోరుకోమని చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఈ రోజు
బలి చక్రవర్తి ఎంత గొప్ప వ్యక్తి మనకు అర్థం అవుతూ ఉంటుంది. మనం అడిగిన దాంట్లో కొంచెం కొంచెం ఇవ్వడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితులు, కానీ బలి చక్రవర్తి నువ్వు నువ్వు ఆలోచించి కోరుకో, మళ్ళీ నువ్వు ఇలాంటి పరిస్థితి లేకుండా నువ్వు అడుగు అని చెప్తాడనమాట. అప్పుడు వామనదేవుడు ఏమని చెప్తాడు, నాకు 3 అడుగుల స్థలాన్ని కోరుకున్నాను, ఈ 3 అడుగుల స్థలాన్ని నువ్వు ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే నాకు 3 అడుగులు చాలు, ఎందుకంటే సాటిస్ఫై అవ్వాలి అని. మనం సాటిస్ఫాక్షన్, తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ వామనదేవుడు బలి చక్రవర్తిల మధ్యన సంభాషణ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సో వామనదేవుడు ఏం చెప్తున్నాడు, నాకు 3 అడుగులు చాలు, ఎందుకంటే నేను ఈ 3 అడుగులతో నేను తృప్తి చెందకపోతే నేను 3 లోకాలు ఇచ్చినా తృప్తి చెందను. సో అంటే ఎంత అద్భుతమైన పాయింట్లు చెప్తున్నాడు అనమాట. ఇది మరి తృప్తి చెందకుండా ఎలా ఉంటున్నారు, ఉన్నదాంతో అందరూ తృప్తి చెందాలి, మరి అది జరగట్లేదు ఎందుకు అంటే, ఇక్కడ వామనదేవుడు ఏం చెప్తున్నాడు, ఈ యొక్క ఇంద్రియ కంట్రోల్ లేకపోవడం, ఇంద్రియాల పట్ల కంట్రోలింగ్ లేకపోవడం వల్ల, ఎప్పుడైతే ఇంద్రియాల పట్ల మనకు ఇంద్రియాల ఆధీనంలో లేవనుకోండి, ఆధీనంలో లేకపోతే అవి ఎంత ఇచ్చినా ఇంకా 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 అంటూనే ఉంటాయన్నమాట. కాబట్టి ఇంద్రియాలను మనము కంట్రోల్ చెయ్యాలి. ఇంద్రియాలను ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో అప్పుడు మనకు ఉన్నదానితో తృప్తి చెందుతాము అని చెప్తున్నాడు. లేకపోతే ఏమవుతుంది, ఇంద్రియాలు కంట్రోల్ లేవనుకోండి, ఇంద్రియాలు కంట్రోల్ లేకపోతే మనం లోబిగా తయారైపోతాం, గ్రీడ్ వచ్చేస్తుంది, ఇంకా 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 ఎంత వచ్చినా గానీ ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో ఇక్కడ సాటిస్ఫాక్షన్ అవ్వడం వల్ల జీవితం ఎలా ఉంటుంది, సాటిస్ఫై లేకపోతే, డిస్సాటిస్ఫై అయితే లైఫ్ ఎలా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో మనం ప్రతి ఒక్కరం కూడా మన ప్రీవియస్ కర్మానుసారము ఈ డెస్టినీలో ఏదైతే వచ్చిందో దానితో సంతృప్తిగా ఉండాలి. ఇట్లా ఎప్పుడైతే సంతృప్తిగా ఉంటామో సెన్సెస్ కంట్రోల్లో ఉంటాయి, సెన్సెస్ కంట్రోల్లో ఉంటే మనం సంతృప్తిగా ఉంటాం. మరి వాళ్ళు ఇలా సంతృప్తిగా ఉన్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటే, సంతృప్తిగా ఉన్న వాళ్ళు లిబరేషన్ కు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఈ భౌతికం పట్ల వాళ్ళు ఏదైతే దొరుకుతుందో ఆ చిన్న ఎఫర్ట్ ద్వారా, ఎందుకంటే ఇక్కడ ఎఫర్ట్ ఎక్కువ చేయాల్సిన పని లేదు, ఎంత ఎఫర్ట్ పెట్టినా మన ప్రీవియస్ కర్మానుసారమే మనకు దక్కుతుంది అనేది తెలుస్తూ ఉంటుంది. అందుకే ఇది మనకు ఈ కృష్ణ లీలల్లో కూడా బలరాముడు చంపిన ధేనుకాసురది చెప్తారనమాట. ధేనుకాసుర దేన్ని రిప్రజెంట్ చేస్తాడు, ఓవర్ బర్డెన్ అయిపోతూ ఉంటాం, నేను నా పిల్లల కోసం ఏదో చేయాలి, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎంతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం, ఎంతో టైం స్పెండ్ చేసి నేను లేకపోతే వాళ్ళ జీవితాలే నడవవు అనే భావనలకు వచ్చేసి ఇక్కడ పని చేస్తూనే ఉంటాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే ఈ సంతృప్తి లేకపోవడం వల్ల. సంతృప్తి లేనందుకు ఏం చేస్తుంటాము, మరి 10 ఓవర్ బర్డెన్ తీసుకుంటూ ఉంటాం. సో ఈ ఓవర్ బర్డెన్ అనేది మనకు వన్ ఆఫ్ ద అపరాధం. ఎందుకు, మన డెస్టినీకి అనుకూలంగా ఉంటూ మనం ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమయాన్ని దేనికి వాడాలి, మనం భగవంతుని సేవలో, ఎందుకంటే ఇది మన సహజ స్థితి. సో మరి సహజ స్థితిని వదిలేసి మనం ఇంకొకటి దానికి భౌతికమైన దాని పట్ల మనం వెంపర్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు మనం కర్మని, ఇప్పుడు భక్తిలో ఉన్నా గానీ కర్మని మళ్ళీ మళ్ళీ పోగు చేసుకుంటూనే ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ సంతృప్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ముక్తి మార్గానికి ఎలిజిబుల్ అవుతారు, భౌతికమైనటువంటి వాటిల్లోంచి బయటపడతారు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. తర్వాత వాళ్ళలో సంతృప్తిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, స్పిరిచువల్ ఇంక్లినేషన్ వైపు మనకు ధ్యాస పెరుగుతుంది. కాబట్టి సంతృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. సంతృప్తి లేదనుకోండి, ఈ భౌతికత్వంలో ఈ జన్మ మృత్యు జరా వ్యాధి దీంట్లో మనము కొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ భౌతికమైన దాని పట్ల మనకు ఆసక్తి ఎక్కువగా, స్పిరిచువల్ దాని పట్ల ఆసక్తి ఉండక భౌతికమైనటువంటి దాని పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మనం భక్తిలో ఉన్నా కానీ
భౌతికమైనటువంటి వాటి కోసము, భౌతికమైనటువంటివి అంటే ద్వంద్వాలు. ఇప్పుడు నేము, ఫేము, తర్వాత ఇవన్నీ కూడా ద్వంద్వాలలో ఉంటాం అన్నమాట. ఈ ద్వంద్వాలలో ఉండడము దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్రలంబాసురుని రిప్రజెంట్ చేస్తుంది. ప్రలంబాసురు ఎలా వస్తాడు? రాక్షసుడు. కానీ ఆయన వచ్చిన విధానం ఎలా ఉంటుంది? ఒక గోపబాలులాగా వచ్చేస్తాడు. సో మనలో భౌతికమైనటువంటి లోపల పెట్టుకొని బయటికి భక్తుడి రూపంలో ఉండి మనము దాన్ని సాధించుకోవాలని ప్రయత్నించడం ఈ ప్రలంబాసురుణ్ణి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అందుకని ఇలాంటి అనర్థాలు పోవాలి అంటే ఓన్లీ గురువు వల్లనే సాధ్యం అవుతుంది. ఈవెన్ ఇవి మనం నోటీస్ కూడా చెయ్యం. అందుకే అన్ని అనర్థాలు మనం జపం చేయడం వల్ల కొన్ని అనర్థాల నుంచి బయటపడతాం. కానీ ఈ బలరాము ఎవరినైతే చంపుతాడో బలరామ గురుతత్వాన్ని ఉంటుంది. సో బలరామ గురుతత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఓవర్ బర్డన్, నువ్వు ఓవర్ బర్డన్ గా ఫీల్ అవుతున్నావు అనేది గురువు చెప్పి మనల్ని దాని నుంచి రక్షిస్తాడనమాట. అట్లాగే మనము ఒక వేషధారణ వేసుకొని మనము దేనికో ఒకదానికి ఈ భక్తుడి రూపంలో ఉండి ఏదో కావాలని అనుకుంటూ ఉంటాం. ఏం కావాలనుకుంటున్నాము భక్తుడి రూపంలో ఉన్నప్పుడు? నేను స్పిరిచువల్ లో అడ్వాన్స్ అవ్వాలని మాత్రం కోరిక ఉండాలి. ఆ గోలు పెట్టుకొని ఇక్కడ ప్యూరిఫికేషన్, ప్రతిదీ నన్ను ప్యూరిఫై అవ్వాలని సాధన చెయ్యాలి. ప్యూరిఫై అవ్వాలని మనము సాధన చేయలేదనుకోండి, ఏమవుతుంది? ఏదో పేరు కోసం చేస్తా ఉంటే ఆ పేరు ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. సో మనం ఏ విధంగా కావాలి, ఏదేది కావాలనుకుంటున్నామో కృష్ణ చాలా మెర్సిఫుల్ కదా, మనకు శ్రేయోభిలాషి కాబట్టి మనకు కావాల్సిందే ఇస్తాడు. మనం భక్తి చేస్తున్నాము కానీ మనకు వేరేది దొరుకుతా ఉంది. ఎందుకు దొరుకుతుంది అంటే మన హార్ట్ కోర్ లో మనకు వేరేది కావాలని ఉంది కాబట్టి. బయటి వాళ్ళకు చూస్తే డిఫరెంట్ గా అనిపిస్తుంది, అరే సిన్సియర్ గా ఉన్నాడు, కానీ అదేమవుతుందంటే ప్రలంబ వేషంలో ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ వామనుడి దేవుడు ఏమంటున్నాడు? సంతృప్తి మీద ఫోకస్ చేశాడు అనమాట. సో ఆ విధంగా చెప్పినప్పుడు ఇంకా బలి చక్రవర్తి నవ్వుతాడనమాట. నవ్వి సరే నీకు ఏది కావాలంటే అదే తీసుకో అని చెప్పే దగ్గర మనము ఈరోజు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. చూడండి వీళ్ళ యొక్క బలి చక్రవర్తి అండ్ వామన దేవుడి యొక్క సంభాషణ ఎంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆయననేమో ఇంకా కోరుకో అని అనడం, ఈయననేమో నాకు దొరికినంత సంతృప్తి చెందాలని అనుకోవడం, ఎంత మ్యూచువల్ గా ఉంది. ఇది ఒకసారి ఆలోచిస్తే ఈవెన్ మన రిలేషన్షిప్ లో కూడా ఇదర్ మదర్ ఫాదర్ గాని ఎనీ రిలేషన్షిప్ లో ఒకరు ఇంకొకరి గురించి ఆలోచించడమే ఉంటూ ఉంది. ఇది ఉన్నంతసేపే బంధాలు చక్కగా సాగుతాయి. లేకపోతే నాకేంటి అని దాని గురించే ఉంటే ఆ బంధాలు ఎక్కువ కాలం కూడా మనకు మిగలవు అన్నమాట. సో ఇక్కడ మనం 27 నుంచి చదువుకుంటున్నాము. కనుక ఓ రాజా, వరదశ్రేష్ఠుడవగు నిన్ను కేవలము 3 అడుగుల స్థలమునే నేను అడిగితిని. ఏలయనగా ఎంత అవసరమో అంత మాత్రమే గ్రహించి పూర్ణ సంతుష్టిని పడుట సుఖమయ గతి అయి ఉన్నది. ఇది భగవంతుడు చెప్పిన తర్వాత ఇక శుకదేవ గోస్వామి ఏం చెప్తుండంటే, భగవానుడు ఆ విధముగా పలికినంతట బలిచక్రవర్తి నవ్వి సరియే నీకు ఇష్టమైనది తీసుకొనుము అని పలికెను. పిదప కోరినంత స్థలమును ఇచ్చెదనని వామనునికి చేసిన వాగ్దానమును ధృవపరచుటకు అతడు జలపాత్రను గ్రహించెను. ఎందుకంటే ముందుగా మాట ఇచ్చాడు, తర్వాత తను వాటర్ తోటి ఎప్పుడైతే వాటర్ తోటి తన చేతిలో పెట్టి ఇచ్చాడో ఇక కంప్లీట్ గా ఏంది వరదానం ఇచ్చినట్టు అన్నమాట. అప్పుడు ఇదంతా చూస్తూ ఉన్న శుక్రాచార్యుడు కూడా అక్కడే ఉన్నాడు కదా. అది చూసి శుక్రాచార్యుడు ఇక్కడ ఎంటర్ అవుతున్నాడు అనమాట. జ్ఞానులలో శ్రేష్ఠుడగు శుక్రాచార్యుడు విష్ణువు యొక్క ప్రయోజనము నెరిగిన వాడై సమస్తమును వామనునికి అర్పింప నిత్యుక్తుడైన తన శిష్యునితో వెంటనే ఇట్లు పలికెను. ఏమని చెప్తున్నాడు? ఓ విరోచన నందన, వామన రూపమున ఉన్నట్టి ఈ వటువు
సాక్షాత్తుగా అవ్యయుడైన విష్ణు భగవానుడే కశ్యపుని తండ్రిగను అదితిని తల్లిగను గ్రహించి ఈతడు దేవకార్యమును సాధించుటకు ఇప్పుడు ఆవిర్భవించినాడు. సో శుక్రాచార్యుడు గ్రహించేశాడనమాట. ఈయన వచ్చిన అతను సామాన్య బ్రాహ్మణుడు కాదు, ఈయన ఎవరు? సాక్షాత్తు విష్ణు భగవంతుడు. ఆయన కశ్యపుడికి మరియు అదితికి కొడుకుగా జన్మించి ఇక్కడికి దేవకార్యం కోసం వచ్చాడు. అంటే భగవంతుడు ఈరోజు చూడండి, భగవంతుడు ఎందుకు వచ్చాడు? తను తన కార్యం మీద రాలేదు, ఇక్కడ దేవతల కోసము ఆయన భిక్షాటన చేస్తున్నాడు. ఈతనికి భూమి నొసగదనని వాగ్దానము చేసి ఎంతటి ప్రమాదకర పరిస్థితిని కొని తెచ్చుకొంటివో నీ వెరగకున్నావు. ఈ ప్రతిజ్ఞ ఎంత మాత్రము నీకు శుభకరము కాదు, ఇది అసురులకు గొప్ప హాని కలిగించగలదు. బలిచక్రవర్తి రాజు ఒక మాట ఇచ్చి ఒక పని చేస్తే ఏమవుతుంది? ఆ రాజ్యములో అందరికీ కూడా కష్టాలు వస్తాయి, అందరు కూడా బెటర్ అవుతారు. రెండు రకాలుగా ఉంటాయి. ఇంతకుముందు కూడా మనం తెలుసుకున్నాం, ఎప్పుడైతే ఇంద్రుడు గురువుకి అపరాధం చేస్తాడో, రెస్పెక్ట్ ఇవ్వలేడో, డిస్రెస్పెక్ట్ చేస్తాడో, ఏం జరిగింది? వాళ్ళు మొత్తం స్వర్గలోకాలన్నింటినీ కోల్పోయారు. ఒక ఇంద్రుడే బాధపడ్డా? లేదు, ఇంద్రుడితో పాటు దేవతలందరూ కూడా కష్టాలు పడ్డారు. ఇక్కడ శుక్రాచార్యుడు కూడా ఏం చెప్తున్నాడు? నువ్వు మాట ఇచ్చి అందరినీ కూడా, ఈ రాక్షసులందరినీ కూడా కష్టాల్లో పెట్టావు అని చెప్తున్నాడు అన్నమాట. కపట బ్రహ్మచారి రూపమున కనిపించుచున్న ఈతడు వాస్తవమునకు దేవదేవుడగు శ్రీహరి. నీ రాజ్యమును, సంపదను, సౌందర్యమును, తేజమును, యశస్సును, విద్యను హరించుటకే ఈతడు ఈ రూపమును అరదించినాడు. నీ నుండి సమస్తమును తీసుకొని ఈతడు దానిని నీ శత్రువగు ఇంద్రునకు వసగగలడు. సో భగవంతుడు ఇది మాత్రం చక్కగా అర్థం చేసుకున్నాడు. భగవంతుడు వచ్చింది నీ రాజ్యాన్ని, నీ సంపదను, నీ యశస్సుని అన్నింటిని తీసుకొని ఇంద్రునికి ఇస్తాడు, అంటే ఇంద్రుడి కోసము వచ్చాడు అని మాత్రము శుక్రాచార్యుడికి చక్కగానే అర్థమైందనమాట. కానీ శుక్రాచార్యుడు ఏం చెప్తుంటాడు? ప్రతిదీ కూడా ఈ యొక్క, ఎందుకంటే శుక్రాచార్యుడు స్వార్థ బ్రాహ్మణుడు అనమాట, స్మార్త బ్రాహ్మణుడు. ఆయన భౌతికమైనటువంటి వాటి గురించి ఆలోచిస్తాడు. అంటే ఈ దేహ పోషణకు సంబంధించినంత వరకే ఆలోచించి బలిచక్రవర్తికి సలహా ఇస్తున్నాడు. ఈతనికి 3 అడుగుల స్థలమును దానమిచ్చేదనని ప్రతిజ్ఞ చేసితివి, కాని అది నెరవేర్చినంతనే ఈతడు ముల్లోకములను ఆక్రమింపగలడు. ఓరి మూర్ఖుడా, నీవెంతటి ఘోరమగు తప్పిదమును కావించితివో ఎరగకున్నావు. సమస్తమును విష్ణువునకు వసగిన పిమ్మట ఇకయే ఉండదు, అప్పుడు నీవెట్లు జీవింతువు. నువ్వు ఓరి మూర్ఖుడా అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే గట్టిగానే మందలిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు 3 అడుగుల దానాన్ని ఇస్తానన్నావు, కానీ విష్ణువు 3 అడుగులతోటి మొత్తం లోకాలన్నీ ఆక్యుపై చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు, దీనివల్ల చూడండి ఇక్కడ శుక్రాచార్యుడు కూడా కష్టాల్లో పడతాడు. అంటే తను కూడా కష్టాలు పడతాను, నీ గురువుగా ఉండి నేను కష్టాలు పడతానని చెప్పకుండా నువ్వు ఇవ్వడం వలన నీకు జీవితమే ఉండదు. ఎందుకంటే నువ్వు ఎట్లా జీవిస్తావు? నువ్వు రాజుగా ఉన్నావు, నువ్వు ఎట్లా జీవిస్తావు అని శుక్రాచార్యుడు తన గురించి ఆలోచన. ఎందుకంటే శుక్రాచార్యుడు, ఈ స్మార్త బ్రాహ్మణులు ఏం చేస్తారు? వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు వాళ్ళ పోషణ కోసం. ఇప్పుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తి మీద ఆధారపడ్డాడు. బలిచక్రవర్తి అన్ని ఆయనకు సమకూరుస్తూ ఉన్నాడు. మరి ఈయనకు రాజ్యం పోతే ఈ శుక్రాచార్యుడు కూడా పోషణ కరవవుతుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అలా చెప్తున్నాడు అన్నమాట. వామనుడు మొదట ఒక పాదముతో ముల్లోకములను, పిదప 2వ పాదముతో అంతరిక్షమును, విరాట్ రూపముతో సమస్తమును ఆక్రమించును. అప్పుడు అతని 3వ పాదమును ఉంచుటకు నీవేమి ఒసగగలవు? సో ఈ యొక్క విష్ణువు యొక్క మనస్తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు. ఒక పాదంతో పైలోకాలు, ఒక పాదంతో మొత్తం విశ్వాన్ని ఆక్రమిస్తాడు. మరి 3వ పాదాన్ని ఎక్కడ ఎలా ఇస్తావు అని. నిక్కముగా నీవు నీ ప్రతిజ్ఞను నెరవేర్చుటకు అసమర్థుడవగదువు. అట్టి
అశక్తత వలన నీకు శాశ్వత నరకవాసము కలుగగలదని నేను భావింతును. సో ఎందుకంటే మూడవ పాదాన్ని నువ్వు ఇవ్వలేకపోతావు. మూడవ పాదాన్ని ఇవ్వలేకపోతే నీ ప్రతిజ్ఞను నెరవేర్చిన వాడివి కాదు. నీ ప్రతిజ్ఞ మీద అంటే చూడండి, అప్పుడు రాక్షసులు కూడా ఇచ్చిన మాట ఎంత చక్కగా నెరవేర్చేవాళ్ళు. సో నీ ప్రతిజ్ఞ నెరవేర్చకపోతే నువ్వు నరకలోకాలకి పోతావు అని ఇక్కడ వారిస్తున్నాడు అన్నమాట, వార్నింగ్ ఇస్తున్నాడు. జీవికకే ముప్పు తెచ్చడి దానమును విద్వాంసులైనను ప్రశంసింపరు. యథాయోగ్యముగా జీవికను సంపాదింప సమర్థుడైన వానికే ధనము, యజ్ఞము, తపస్సు, ఇతర కామ్యకర్మలు సాధ్యములగును. ఈ యొక్క శుక్రాచార్యుడు అన్ని విధాలుగా, ఎన్నో విధాలుగా బలి చక్రవర్తిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దేనికి కన్విన్స్ చేస్తున్నాడు? వామనుడికి నువ్వు ఇచ్చిన మాటని బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఎన్నో రూపాలు, ఇన్ని విధాలుగా నువ్వు ఎందుకంటే మాట ఇచ్చేశావు, మాట నిలుపుకోకపోతే నరకానికి పోతావు. ఇంకొకటి ఏం చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు నీ జీవితానికి అంటే నీ శరీరం ఉన్నంతసేపే కదా ఇదేదైనా ఉండేది. సో నీ శరీరానికే, నీ జీవితానికే ముప్పు తెచ్చుకున్నావు. కాబట్టి ఈ శరీరాన్ని కూడా మనము పణంగా పెట్టి, నీ జీవితాన్ని పణంగా పెట్టి మనము దానము, యజ్ఞము, ఇవన్నీ తపస్సు, కామ్యకర్మలు చెయ్యాల్సిన పని లేదు అని చెప్తున్నాడు అన్నమాట. కనుక జ్ఞానవంతుడగు వాడు ధర్మము, యశస్సు, అర్థము, ఇంద్రియ భోగము, కుటుంబ పోషణమనడి 5 కొరకు తన ధనమును 5 భాగములుగా విభజింపవలెను. అట్టివాడు ఇహపరములలో సుఖవంతుడగును. సో కాబట్టి జ్ఞానవంతుడు ఏం చేయాలి? నీ సంపదని 5 భాగాలుగా, 5 రకాలుగా చెయ్యాలంటున్నాడు. ఏమని? 1 ధర్మాన్ని నిలబెట్టడానికి, యశస్సు కోసము, తర్వాత అర్థం, ఇంద్రియ భోగము, కుటుంబ పోషణను, ఇట్లా 5 భాగాలు చేసేయాలన్నమాట. చేసితేనే వాడు సుఖంగా ఉంటాడు. ఎందుకంటే ఇవన్నీ ఇచ్చేస్తున్నావు ఆయనకు. ఇవన్నీ ఇచ్చేసినప్పుడు నువ్వు ఇంకా నీకు సుఖం అనేది ఉండదు అని చెప్తున్నాడు. ఇదివరకే ప్రతిజ్ఞ చేసేదివి కనుక ఇప్పుడెట్లు నిరాకరించగలనని నీవు పలుకవచ్చును. ఓ అసురోత్తమ, ఈ విషయమున బహురుచ శృతి నుండి ఈ ప్రమాణమును విను. ఓం అనేది పదముతో ఆరంభమైన వచనము సత్యము కాగా తద్రహితమైనది అసత్యమగును. సో ఇక్కడ ప్రామాణికాన్ని కూడా ఇస్తున్నాడు అనమాట. ఎందుకు నువ్వు ఎలా మాట తప్పొచ్చో అని చెప్తున్నాడు. ఎందుకంటే ఓం అనే దేంతో మొదలు పెట్టినప్పుడు అది సత్యం అవుతుంది. సో దేహం అనేది వృక్షము నుండి లభించడి ఉత్తమ ఫలపుష్పములే యథార్థ ఫలములని వేదములు తెలుపుచున్నవి. కానీ దేహ వృక్షము అస్తిత్వమును కోల్పోయినప్పుడు యథార్థ ఫలపుష్పములకు అవకాశమే ఉండదు. ఒకవేళ దేహమునకు అసత్యమే మూలమైనను అట్టి దేహ వృక్ష సహాయము లేనిదే యథార్థమగు ఫలపుష్పములు లభింపజాలవు. సో ఇక్కడ మనకు ఇదేమంటున్నాడు? బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటే ఆత్మయే సత్యమైనప్పుడు మరి ఇప్పుడు జగత్ ఏమవుతుంది? ఇది అసత్యం అయిపోతుంది. అంటే ఈ దేహము అనేది మనకు భౌతికమైనటువంటిది. సో ఈ భౌతికమైన దేహం ఉన్నంతసేపే ఈ సత్యమైన దానికి విలువ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మాట ఇవ్వగలవు. నువ్వు ఏదైనా కర్మలు, యజ్ఞ, దాన, ధర్మ ఇవన్నీ చేసేది శరీరం ఉన్నంతసేపే. కానీ అదే లేకపోతే ఇవన్నీ కూడా ఉండవు కదా. ఈ ఫలాలు కూడా ఏమి ఉండవు. మూలమును పెరికి వేసినప్పుడు వృక్షము వెంటనే నేలపై పడి ఎండిపోవుటను ఆరంభించును. అదే విధముగా అనృతమగు దేహమును చక్కగా పోషించనుచో అనగా అనృతమును పెరికి వేసినచో నిస్సందేహముగా దేహము ఎండిపోవును. సో ఇక్కడ ఉపమానం కూడా చెప్తున్నాడు. దేహాన్ని మన చెట్టును కట్ చేస్తే ఆటోమేటిక్ గా కింద పడిపోతుంది, ఎండిపోతుంది. అట్లాగే దేహం పోయింది అనుకోండి, ఇంకేముంటుంది? ఎందుకంటే దీన్ని చక్కగా పోషించాలి. దీన్ని పోషించలేకపోతే నువ్వు ఇప్పుడు పోషించలేని స్థితిలో ఉన్నావు. ఎందుకంటే అంత దానాన్ని ఇచ్చేశావు అని ఎన్ని రకాలుగా ఆయన బలిచక్రవర్తిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఓం శబ్దోచ్చారణము మనుజుని ధన వినియోగమునకు సూచకమగును. అనగా ఈ శబ్దోచ్చారణము చే అతడు ధనాసక్తి నుండి విడిబడును. సంపద హరింపబడుటయే దానికి కారణము. ధనరైతునిగా ఉండుట ఎంత మాత్రము తృప్తికరము కాదు. ఏలయనగా అట్టి స్థితిలో అతడు కోరికలను తీర్చుకొనజాలడు. అనగా ఓం అను ఉచ్చారణ చే మనుజుడు ధనశూన్యుడగును. ముఖ్యముగా అతడు దరిద్రునికి లేదా భిక్షుకునికి దానమిచ్చినప్పుడు ఆత్మానుభూతి గాని కామము గాని నెరవేరవు. సో ఈ ఓంకారం ఏమంటుంది? దానం ఇచ్చినప్పుడు ఓం అనే దాంతో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం ధనహీనులం అయిపోతాం. ఎందుకంటే దాన్ని వేరే వాళ్ళకు ఇచ్చేస్తున్నాం. ప్లస్ దాని పట్ల ఓంకారం పట్ల మనకు ఆసక్తి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ భౌతికం పట్ల ఆటోమేటిక్ గా మనకు అనాసక్తి ఏర్పడుతుంది అన్నమాట. కనుక లేదని పలుకుట ఉత్తమోత్తమ విధానము. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కాబట్టి నువ్వు మాట తప్పేసి అది అసత్యమే అయినను మనుజునికి పూర్ణ రక్షణము నొసగగలదు. ఇతరుల సానుభూతి లభ్యమగునట్లు చేయగలదు. ఇతరుల నుండి ధనమును పడయుటకు అవకాశం ఒసగలదు. అయినను తన వద్ద ఏదియును లేదని ఎల్లప్పుడూ పలికినచో అతడు నిందనీయుడే యగును. అట్టివాడు జీవన స్మృతుడు లేదా శ్వాస కొనసాగునప్పుడే వదార్హుడు అనబడును. స్త్రీని వశపు ఇక్కడ తర్వాత ఏ పరిస్థితుల్లో ఈ మాట తప్పొచ్చో చెప్తున్నాడు. కాబట్టి నీకు ఉన్న ఏకైక ఉపాయం ఏంటిది? ఇప్పుడు నువ్వు మాట తప్పడమే. నువ్వు మాట తప్పు అని ఎంకరేజ్ చేస్తున్నాడు అన్నమాట. అది ఆ మాట ఏ విషయాల్లో ఎలాంటి సందర్భాల్లో మాటలు మనం ఇచ్చిన మాట తప్పొచ్చు అనడానికి ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? స్త్రీని వశపరుచుకొనుట యందు, పరిహాసమునందు, వివాహమునందు, జీవికను పోషించుకొనుట సంపాదించుకొనుట యందు, ప్రాణ సంకటమునందు, గోబ్రాహ్మణుల రక్షణమునందు, శత్రువు చేతి నుండి ఎవరినైనా రక్షించుటయందు అసత్యము నిందనీయము కాదు. అందుకేనేమో పెళ్లిల్లో చెప్తారు 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలి అనేసి. సో ఇలా కొన్ని సందర్భాలు ఉన్నాయన్నమాట. హాస్యం, పరిహాసం చేస్తున్నప్పుడు ఇచ్చిన మాట, తర్వాత పెళ్లినప్పుడు, ఇక్కడ తర్వాత జీవితాన్ని సంపాదించుకుంటాం ప్రాణ సంకటం సమయంలో, లేదా బ్రాహ్మణులను గోవులను రక్షించుట కోసం, లేదు శత్రువు పట్టుబడ్డాము ఆయన నుంచి మనం కాపాడుకోవడానికి, ఇలాంటి విషయాలలో మనము అసత్యము నిందనీయం అవ్వదు అని ఇక్కడ ధర్మాన్ని అనుసారము, ఈ భౌతికమైనటువంటి దానికి అనుసారము శుక్రాచార్యుడు అడ్వైజెస్ ఇస్తున్నాడు అన్నమాట. ఇంకప్పుడు శుకదేవ గోస్వామి చెప్తున్నాడు, పరీక్షిన్ మహారాజా ఆ విధముగా కుల గురువగు శుక్రాచార్యునిచే ఉపదేశితుడైనంతటా బలిచక్రవర్తి కొంత తడవు మౌనముగా వహించి చక్కగా ఆలోచించిన పిమ్మట అతనితో ఇట్లు పలికెను. కాసేపు మౌనంగా ఉన్నాడు బలిచక్రవర్తి. ఎందుకంటే గురువు అన్నీ చెప్తున్నాడు, ఇంకా మౌనంగా ఉన్నాడు. తర్వాత ఆలోచించి మాట్లాడుతున్నాడు. నీవు తెలిపినట్లుగా అర్థకామములకు, యశస్సుకు, జీవికకు అవరోధము కలిగింపనటువంటి ధర్మమే గృహస్థులకు నిజమైన ధర్మం. అట్టి ధర్మమే సరి అయినదని నేను కూడా తలుచుదును. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, అంటే సడన్ గా నేను ఇవ్వను, నేను ఇలానే చేస్తాను అంటే కూడా ఇక్కడ అఫెన్సివ్ కూడా ఉంటుంది. కాబట్టి దీని ప్రకారము నేను కూడా ఏకీభవిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు అనమాట. చెప్పి ఇంకా తర్వాత ఏం చెప్తున్నాడు? నేను అదే శుక్రాచార్యుడేమో చారిటీ ఇవ్వకుండా ఉండడానికి కారణాలని చెప్పాడు. ఇప్పుడు బలిచక్రవర్తి ఏం చెప్తున్నాడు తన గురువుతోటి? నేను చారిటీ చెయ్యడానికి కావలసిన కారణాలను చెప్తున్నాడు అనమాట. నేను ప్రహ్లాదుని మనుమడను అయినచో నేలను దానమిచ్చదని వాగ్దానము చేసినంతటా ధనలోభము వలన ఆ ప్రతిజ్ఞట్లు భంగపరుపగలను. ముఖ్యముగా బ్రాహ్మణుని ఎడ ఒక సామాన్యమైన మోసగాని వలె ఎట్లు ప్రవర్తింపగలను? అంటే ఏదైనా అబద్ధం చెప్పేస్తే అది నిజానికి కూడా ఏమవుతుంది? అబద్ధం అనేది మనకు ఇక్కడ ముందుగా అబద్ధం చెప్పకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
తర్వాత ఇచ్చిన మాటని వెనకకు తీర్చుకోలేను, ఎందుకంటే బ్రాహ్మణుడికి ఇచ్చాడు. మరి ఎందుకు అంటే నేను ప్రహ్లాదుడి వంశంలో పుట్టిన వాడిని. ప్రహ్లాదుడి వంశంలో పుట్టినప్పుడు ఆయన అన్నింటినీ భగవంతుడి మీద డిపెండ్ అయ్యాడు. మరి నేను ఆ ప్రతిజ్ఞను ఏ విధంగా నేను భంగపరపగలను అని చెప్తున్నాను అన్నమాట. అసత్యమునకు మించిన పాపం ఇంకొకటి లేదు. ఈ కారణముననే భూదేవి అసత్యవాదియగు మనుజుని తప్ప ఎంతటి భారమునైనను నేను మోయగలను అని ఒక మారు పలికినది. భూదేవి భూమికి భారం అవ్వడం అంటే ఏంటిది? మనం ఫిజికల్ భారంని కాదు. సో భూదేవి దేన్ని భరించలేదు అంటే ఈ యొక్క అసత్యము, అధర్మమైనటువంటి చేసే వాళ్ళ బరువుని, ఆ సెటిల్ ఫామ్ ఉంటుందా, దాన్ని భరించలేదన్నమాట. వెయిట్ని కాదు, రియల్ వెయిట్ని కాదనమాట. సో ఒకసారి ఇక్కడ భాగవతంలో ఇక్కడ చెప్తుందనమాట, అసత్యవాది యొక్క మనుజుని తప్ప ఎంతటి భారంనైనా నేను మోయగలను. అసత్యము, అధర్మము దాన్ని తీసుకున్న వాళ్ళని, అందుకే మహాభారత యుద్ధంకి శ్రీకృష్ణ భగవానుడు అలా ప్లాన్ వేశాడు. జరాసంధుడిని వదిలిపెట్టడు, ఎన్నిసార్లు తీసుకొచ్చినా సంవరించి చివరికి వదిలేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క మూర్ఖులను, దుర్మార్గులందరినీ తీసుకొస్తున్నాడు. యాక్చువల్ గా మిషన్ లో మంచి పాత్ర పోషించాడు అనమాట. అట్లాగే ఇక్కడ దుర్యోధనుడికి కూడా మంచి పాత్రనే పోషించాడు కృష్ణ మిషన్ కి. సో ఆ విధంగా వాళ్ళు, అందుకని అందరు ఒక దగ్గర కూడినప్పుడు అందరినీ సంహరించాల్సి వచ్చింది. సో అట్లా భూదేవి యొక్క భారాన్ని తగ్గించేశారనమాట. బ్రాహ్మణుని వంచుటయనని కార్యమునకు భయపడినంతగా నరకం వల్ల గాని, దారిద్ర్యం వలన గాని, దుఃఖ సముద్రం వలన గాని, స్థానచ్యుతి వలన గాని, చివరకు మృత్యువు వలన గాని నేను భయపడుట లేదు. చూడండి ఇక్కడ బ్రాహ్మణుణ్ణి వంచుట, ఎందుకంటే బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట తప్పి నేను ఇది చెయ్యలేను అని చెప్పేదా, అది దానికితో వచ్చే బాధ కంటే ఇవన్నీ కూడా, ఈవెన్ నరకలోకాలను అనుభవించడం నాకు ఈజీయే. ఎందుకంటే దరిద్రం వచ్చినా నాకు సంతోషమే, దుఃఖంలో మునిగిపోయినా సంతోషమే. కానీ ఈ యొక్క బ్రాహ్మణుడికి ఇచ్చిన మాటను, మనకు జడభరతుడి విషయంలో కూడా రాహుగణ అట్లానే చెప్తాడు, నేను బ్రాహ్మణులను గనక అఫెన్స్ చేస్తే, ఎందుకంటే బ్రాహ్మణులను యొక్క ఆ అఫెన్స్ నుంచి మనం తప్పించుకోవాలి. అందుకే వైష్ణవ అపరాధము. ఈ వైష్ణవ అపరాధము అంటే మనం మన చాప్టర్ క్లోజే. యాక్చువల్ గా క్లోజే కాదు, ఉల్టా ఏమవుతుంది అంటే నేను బెటర్ చేస్తున్నాను అనుకొని ఎంతో దూరం వెళ్ళిపోతాం. అంటే భక్తి అనేది మనలో గాని మన వంశంలో గాని పుట్టకుండా జరుగుతుంది అన్నమాట. సో వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండగలిగితేనే మనకు భక్తిలో కొద్దిగానైనా ప్రోగ్రెస్ వస్తుంది. అందుకే మనం ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. బలరామ పూర్ణిమ, తర్వాత కృష్ణ జన్మాష్టమి, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే మనం దాని వలన ఈ కథలు, కృష్ణ నామ గుణ రూప లీలలన్నీ వింటున్నప్పుడు, ఆ బాల్య లీలలు మనకు తెలుసు కదా, ఒక్కొక్క బాల్య లీల ఒక్కొక్క అపరాధాన్ని సూచిస్తూ ఉంటుంది ఈ భౌతికమత్వంలో. సో అవన్నింటినీ కృష్ణ కథలు విని ఆ సాధన చేయడం ద్వారా పోతాయి. కానీ ఏదైతే బలరాముడు చంపాడో, బలరాముడు దాదాపుగా ఒక నలుగురిని సంహరిస్తాడు కదా. సో మనం ధేనుకాసురది విన్నాం. ధేనుకాసుర ఓవర్ బర్డెన్, అది ఏ భక్తుడికి కూడా తెలియదు నేను ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నా అని. తర్వాత ప్రలంబాసుర ఏం చేశాడు, మళ్ళీ కపట వేషంలో వచ్చాడు. సో భక్తుడి రూపంలో ఉండి మనం ఇంకోదేదో సాధించాలనుకుంటూ ఉంటాం. ఇదంతా ప్రలంబ. ఓ నాలో ప్రలంబ ఉన్నాడు, నేను ఇలా బిహేవ్ చేస్తుంటే ఓ నేను దేనికలాగా బిహేవ్ చేస్తున్నా అని కనుక్కోగలగాలన్నమాట. తర్వాత ద్వివిధ, ఆయన నెగ్లెక్ట్ ఆర్డినరీగా తీసుకుంటారు. గురువు అనే దాన్ని చాలా ఆర్డినరీగా తీసుకొని లైట్ తీసుకోవడం వల్ల ద్వివిధాన్ని చంపేస్తాడు. అంటే మనం గురువుని కూడా చాలా ఈజీగా తీసుకుంటాం అప్పుడప్పుడు గ్రాంటెడ్ గా. మన ఏదో శిక్షా గురువులు కానీ దీక్షా గురువులు కానీ ఎప్పుడైతే గ్రాంటెడ్ గా తీసుకున్నామో అప్పుడు అది సంవరించకపోతే మన భక్తి అనేది ఇంకా మనం క్వశ్చనే లేదనమాట. తర్వాత ఈవెన్ రోమహర్ష గురువుని డిస్రెస్పెక్ట్ చేస్తాడు. సో ఈ రకమైన అపరాధాలని ఓన్లీ బలరాముడు మాత్రమే తీసేయగలడు. అంటే
అంటే గురువు మాత్రమే తీసేసే అపరాధాలు ఇవి. బలరాముడు చేసిన లీలలు గురువు తీసేయగలిగే అపరాధాలు. అందుకని మనము ఎవరైతే గురువుకి శరణాగతి తీసుకుంటారో వాళ్ళ పట్ల కృష్ణుడు ప్లీజ్ అవుతాడు. లేదు అంటే మనం గురువుకే బర్డన్ ఇచ్చామనుకోండి, దానివల్ల కృష్ణుడు ఇంకా మన పట్ల కోపాన్ని ప్రదర్శిస్తాడు. సో మన మీద మాయను ప్రయోగించేస్తే ఇక అది మన పని గోల్ అన్నమాట. అందుకని చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనం. ప్రభు, ఈ లోకమునకు చెందిన భౌతిక ఐశ్వర్యములు మరణ సమయమున నిక్కముగా తమ యజమాని నుండి వేరగుటను నీవు కూడా గాంచుచున్నావు కదా. కనుక ఈ విప్రుడగు వామనదేవుడు మనమిచ్చెడి దానముచే సంతుష్టుడు కానిచో ఎట్లైనను మరణ సమయమున నశింపనున్న ఐశ్వర్యములతో ఇతని నేల సంతృప్తి పరుపరాదు. సో ఇక్కడ వామనదేవుని విప్రుడు అంటున్నాడు, బ్రాహ్మణుడిగానే తీసుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే ఈ సంపద అంతా కూడా చనిపోయినప్పుడు మన నుంచి దూరం అయిపోతుంది. ఈ ఎంతైతే ఐశ్వర్యం ఉందో ఈ దేహం పోగానే అన్ని కూడా దూరం అయిపోతాయి. కానీ ఈ యొక్క విప్రుణ్ణి బ్రాహ్మణ్ణి సంతృప్తి చేస్తే ఇది ఎప్పటికీ ఉండేదే కదా అని ఆయన అభిప్రాయం అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నాడు. ఎలాంటి ఎగ్జాంపుల్? దదీచి తను భగవంతుడి మిషన్ కోసము తన శరీరాన్ని ఇచ్చేసేస్తాడు వజ్రాయుధాన్ని తయారు చేయడానికి కదా. అట్లాగే శిబి చక్రవర్తి వాళ్ళను ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడు. దదీచి శిబి మున్నగు మహనీయులు జనుల ప్రయోజనము కొరకు తమ జీవితములనైనను త్యాగము చేయ సిద్ధపడిరనుటకు చారిత్రక నిదర్శనమున్నది. అయినచో సామాన్యమగు ఈ ధరని ఎందులకు విడిచిపెట్టరాదు. దీని విషయమున ఇంతటి గంభీరమైన ఆలోచన ఎందులకు? అంటే శాస్త్రాలో ఉన్నటువంటిది పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకారం కోసము తమ శరీరాలనే త్యాగం చేసినటువంటి వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఈ ధరణి, ఈ యొక్క భూమి, నేను పాలించే భూమిని ఒకళ్ళు ఎందుకు విడిచిపెట్టకూడదు ఓ బ్రాహ్మణోత్తమ? ఎందుకంటే అక్కడ ఏం చెప్పాడు? ప్రాణ సంకట సమయములో జీవితం కోసము అబద్ధం చెప్పొచ్చు అన్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు? దానికి కౌంటర్ గా ఇది చెప్తున్నాడు అనమాట. వీళ్ళు తన జీవితాలనే ఇచ్చేశారు, నేను ఒక భూమినే ఇచ్చేస్తున్నా. ఓ బ్రాహ్మణోత్తమ, యుద్ధమునకెన్నడును నిర్వని దైత్యేంద్రులు నిక్కముగా ఈ జగత్తును భోగించియుండిరి. కాని కాలక్రమమున వారికి ఉన్నదంతయు హరింపబడినను యశస్సు మాత్రము నశింపలేదు. ఆ యశస్సు చేతనే వారింకనూ నిలిచియున్నారు. అనగా మనుజుడు అన్యమైన దానికి బదులు కేవలము కీర్తి కొరకే యత్నించవలెను. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాడు అనమాట. ఏంటిది? ఎవరైతే ఎన్నో యుద్ధాలు చేసి అంత సంపాదించి ఇది ఈ జగత్తునంతటిని ఎంతో భోగించేశారు, ఎంజాయ్ చేశారు, కానీ ఏమైపోతుంది? కాలక్రమమున అదంతా పోతుంది. పోయి చివరికి ఏం మిగులుతుంది? వాళ్ళు చేసిన మంచినే కీర్తిస్తూ ఉంటారు. సో అట్లా వల్ల వీళ్ళు నాశించిపోయినా వాళ్ళు చేసినటువంటి మంచి పని వల్ల వచ్చే యశస్సు, ఆ కీర్తి, అవి శాశ్వతంగా నిలిచి ఉన్నాయి కదా. సో ఆ కీర్తి యశస్సు రూపంలో వాళ్ళు ఇంకా బతికి ఉంటారు. నిజానికి ఎప్పుడో చనిపోయారు మంచి చేసిన వాళ్ళు. సో కాబట్టి మనము దానికి, ఆ యశస్సు కోసమే కదా మనము ప్రయత్నించాలి అని చెప్తున్నాడు అన్నమాట. బ్రాహ్మణ శ్రేష్ఠుడా, యుద్ధమునకు గెలవక రణరంగమున అసువులు బాసిన వారెందరో ఉన్నారు. కాని తాను వెడలిన ప్రదేశమును తీర్థస్థానముగా మార్చడి సాధు పురుషునికి శ్రద్ధతో సంపదలు ఒసగడి అవకాశమును మనుజుడు అరుదుగా బడియును. సో మరి ఇక్కడ బలిచక్రవర్తి సాక్షాత్తు భగవంతుడు అంటున్నావు, మరి ఆయననే వచ్చి అడిగినప్పుడు ఇంకా ఇవ్వడు ఎందుకు వెనకవుతాం అనేది ఆయనది అన్నమాట. ఉదారుడు దయాలుగునగు వ్యక్తి మీ వంటి బ్రాహ్మణులకు దానమొసగినప్పుడు నిస్సందేహముగా మరింత శుభమును పడేయగలడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ చిన్న బటువు ఏది కోరినను నేను తప్పక ఇవ్వవలసి ఉండును. ఓ మునివర్య, మీ వంటి సాధు పురుషులు యజ్ఞ యాగాది వేద నియమములను పూర్తిగా నెరిగిన వారై సర్వదా విష్ణు భగవానునే అర్చింతురు.
కనుక ఆ విష్ణువే ఇచ్చటకు నాకు వరము నొసగవచ్చియున్నను, లేదా శత్రువుగా శిక్షింపవచ్చియున్నను. అతని ఆజ్ఞాపాలనము కావించి కోరిన భూమిని నిస్సంకోచముగా నేను ఇవ్వవలసి ఉన్నది. సో శుక్రాచార్యులు లాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు? యాగాలు చేస్తూ ఉంటారు. యజ్ఞయాగాదులు చేసినప్పుడు చివరికి ఎవరికి అర్పిస్తారు? మళ్ళీ విష్ణు భగవంతుడికి అర్పిస్తారు. మరి అలాంటి విష్ణువే ఇక్కడ నా నుంచి వరాన్ని పొందవలసి వచ్చి, లేదా నన్ను శిక్షింపడానికి వచ్చినను, ఆయన ఆజ్ఞను పాటించటనే బెటర్ కదా అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఈతడు స్వయముగా విష్ణువే అయినప్పటికీ భయము వలన బ్రాహ్మణ రూపమును ధరించిన వాడై నన్ను యాచించుటకు వచ్చెను. ఈతడు బ్రాహ్మణ రూపధారి అయ్యున్న కారణమున ఈ పరిస్థితిలో నన్ను అధర్మముగా బంధించినను లేదా సంహరించినను శత్రువైన ఈతనిపై ప్రతీకారము చేయను. ఎందుకంటే నన్ను దానము అడగడానికి వచ్చాడు భగవంతుడైనా గాని బ్రాహ్మణ రూపములో. సో అలాంటి అతను నన్ను సంహరించడానికి వచ్చినా నేను ప్రతీకారం తీర్చుకోను అని చెప్తున్నాడు. ఈతడు అందుకనే కదా ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే బలిచక్రవర్తి మహాజనులలో ఒకడయ్యాడు. లేకపోతే ఒక భక్తుడిలాగానే కాదు, మహాజనులలో ఒకటికి అయ్యే అవకాశము అంత ఈజీ కాదనమాట. ఈతడు నిజముగా ఉత్తమ శ్లోకుడకు విష్ణువే అయినచో తన విస్తృత కీర్తినెన్నడును పరిత్యజింపడు, నాచే వధింపబడి శయనించును, లేదా యుద్ధమున నన్ను వధించును. ఇంకా శుకదేవ గోస్వామి చెప్తున్నారు అనమాట. పిమ్మట శుక్రాచార్యుడు దేవదేవునిచే ప్రేరేపితుడై పరమోదారుడు గురువాజ్ఞ పాలనమునకు బదులు అతని ఆజ్ఞను ఉల్లంఘింపగోరినంతటి సత్యసంధుడు శిష్యుడునగు బలిని శపించను. ఇక్కడ మళ్ళీ అవుట్ ఆఫ్ దాని ప్రైడ్ తోటి ఇక్కడ బలి చక్రవర్తి ఏం చేస్తున్నాడు? ఇక్కడ కంప్లీట్ గా భగవంతుని గ్లోరిఫై చేస్తూ ఉన్నాడు. కానీ శుక్రాచార్యుడికి మాత్రము కోపం వచ్చేసింది అన్నమాట. ఎందుకంటే నా ఆజ్ఞను ఉల్లంఘించడం. ఇప్పుడు ఇందాక తెలుసుకున్నాం మనం, ఎప్పుడైతే గురువును ప్లీజ్ చేస్తామో అన్ని వస్తాయని. ఈ గురువును ఎందుకు ప్లీజ్ చేయాలి? గురువును మనం ఎందుకు శరణాగతి తీసుకోవాలి అంటే భౌతికమైనటువంటి వాటి పట్ల కాదు, ఈ ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం శరణాగతి తీసుకుంటున్నాం. మనం భౌతికమైనటువంటి వాటిని ఆశించి గురువు దగ్గరికి వెళ్ళి భౌతికమైనటువంటివి తెలుసుకున్నప్పుడు అది ఒక బిజినెస్ లాగానే ఉంటుంది, ట్రాన్సాక్షన్ లాగానే ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక పురోగతి కోసం మాత్రమే మనము గురువు శరణాగతి తీసుకుంటే అప్పుడు కృష్ణుడు ప్లీజ్ అవుతాడనమాట. ఇక్కడ బలిచక్రవర్తి ఇక్కడ గురువు శరణాగతి ఎందుకు తీసుకోవట్లేడు అంటే గురువు భౌతికమైనటువంటి వాటికి సంబంధించినవి ఉపదేశిస్తున్నాడు, అందుకని కోపం వచ్చేసింది అనమాట. సో గురువు కోపం వచ్చేసి శపించాడు. జ్ఞానరహితుడవైనప్పటికీ నీవు నామమాత్ర పండితుడవై నా యాజ్ఞనే ఉల్లంఘించినంతటి సిగ్గుమాలినతనమును సాహసించితివి. నా ఆజ్ఞను ఉల్లంఘించిన కారణమున నీవు త్వరలోనే ఐశ్వర్యహీనుడవయ్యదవు. సో నువ్వు త్వరలోనే నీ సంపదంతా హరించిపోతుంది అని శాపం పెట్టాడు. ఇంకా శుకదేవ గోస్వామి చెప్తున్నాడు అనమాట. ఆ రీతిగా గురువుచే శపింపబడిన పిమ్మటయు మహనీయుడగు బలి తన సంకల్పము నుండి చలింపక ఆచార ప్రకారము వామనునికి ఉదకపూర్వకముగా తాను ప్రతిజ్ఞ చేసిన నేలను దానమిచ్చను. ముత్యాల కంఠాభరణమును దాల్చినదియు బలిపత్ని యునగు వింధ్యావలి అప్పుడు వామనదేవుని పాద ప్రక్షాళన కొరకు వెంటనే జలపూర్ణమగు స్వర్ణ కలశమును అచటకు తీసుకొని వచ్చాను. యజమానియగు బలిచక్రవర్తి అప్పుడు సంతోషముతో వామనదేవుని పాదపద్మములను కడిగి సమస్త విశ్వమును పావనమనర్చర్య జలమును శిరమున చల్లుకొనెను. అప్పుడు ఉన్నత లోకవాసులకు దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధగణము, చారణులు బలిచక్రవర్తి యొక్క సరళమును నిష్కపటమును అగు కార్యముచే మిగుల ముదముందిన వారై గుణ ప్రశంస చేయుచు అతనిపై పుష్ప వృష్టి కురిపించిరి.
మనకు ఈవెన్ ఆచార్యులు చెప్తూ ఉంటారు కదా, ఇది ఈవెను ఆ వాటర్ పోస్తున్నప్పుడు అప్పుడు కూడా వచ్చి అడ్డుపడాలని ప్రయత్నిస్తున్నాడు అనమాట బలిచక్రవర్తి వాటర్ తోటి ఇస్తున్నప్పుడు కమండలంలోకి దూరి, అప్పుడు కమండలంలోంచి ఏ ఫింగర్ పెట్టి అడ్డు తీసేసుకుంటాడని చెప్తారు కదా. సో అంటే బలిచక్రవర్తి ఆ యొక్క భక్తి ఎంత ఉంది అంటే దానికి దేవతలే సంతోషపడి పుష్పవృష్టి కురిపించారు. గంధర్వులు, కింపరుషులు, కిన్నరులు వేల కొలది దుందుబులను మాటి మాటికి మ్రోగించుచు మన మహనీయుడగు బలిచక్రవర్తి ఎంతటి దుష్కరమగు కార్యమును నరించినాడు. తన శత్రుపక్షపాతి అని ఎరిగియున్నను విష్ణుమునకు ఇతడు ముల్లోకములను దానమిచ్చను అని మహదానందముతో కీర్తించసాగిరి. వామన రూపమును ధరించియున్నట్టి అనంతుడగు భగవానుడు అంతటా ప్రకృతి దృష్ట్యా వర్తించుచు పెరుగసాగెను. ధరణి, సకల లోకములు, ఆకాశము, దిక్కులు, విశ్వబిలములు, సముద్రములు, పశుపక్షాదులు, మానవులు, దేవతలు, ఋషులతో పాటు విశ్వమందలి సమస్తమును తన దేహమున నిలిచియుండు రీతిగా అతడు వృద్ధి చెందెను. ఇంకా ఇంతింతాయి బొటిటింతాయి అని చెప్తూ ఉంటారు కదా. సో అట్లా పెరుగుతూ పోయి సమస్తము ఆయన శరీరంలోకి వచ్చినట్టుగా ఉందన్నమాట. ఋత్విక్కులు, ఆచార్యులు, సదస్యులతో పాటుగా బలిచక్రవర్తి భగవానుని షడ్విభూతి పూర్ణమగు విరాట్ రూపమును గాంచను. పంచభూతములు, ఇంద్రియములు, ఇంద్రియార్థములు, మనస్సు, బుద్ధి, అహంకారము, నానా రకములకు జీవులు, త్రిగుణముల కార్యకారణములతో సహా విశ్వమునందలి సమస్తము దాని అందుండెను. ఏదైతే ఇక్కడ విశ్వములో ఉందో అదంతా ఆయన శరీరంలో ఉంది. అంత పెద్దగా శరీరాన్ని పెంచేశాడు. ఇంద్ర పదవి అలంకరించియున్న బలిచక్రవర్తి అటుపిమ్మట రసాతలము వంటి అధోలోకములను విరాట్ రూప పాదతలముపై గాంచెను. భగవానుని పాదములయందు పృథ్విని, పిక్కలయందు పర్వతములను, జానువులయందు పక్షులను, ఊరుగులయందు వాయువులను అతడు చూచెను. ఉరుక్రముడు ఎప్పుడైతే వామన దేవుడు అంత శరీరాన్ని పెంచాడో ఆయనకు ఉరుక్రముడైన లాగా అయ్యాడనమాట. ఉరుక్రముడగు భగవానుని వస్త్రములయందు సంధ్యను, గుహ్య ప్రదేశమున ప్రజాపతులను, కటి ప్రదేశమున అనుయాయులతో పాటు తనను, నాభియందు ఆకాశమును, కుక్షియందు సప్త సముద్రములను, వక్షస్థలముల నక్షత్ర సమూహమును బలికాంచెను. రాజా మురారి హృదయమున ధర్మమును సమస్తములందు సత్యప్రియ వాక్కులను, మనస్సునందు చంద్రుని, వక్షస్థలమున పద్మహస్తయగు లక్ష్మీదేవిని, కంఠమున సమస్త వేదములను, శబ్దజాలమును, భుజములయందు ఇంద్రాది దేవతలను, కర్ణములయందు సమస్త దిక్కులను, శిరమునందు ఊర్ధ్వలోకమును, కేశములయందు మేఘములను, నాసికయందు వాయువును, నేత్రములయందు సూర్యుని, వదనమునందు అగ్నిని అతడు గాంచెను. ఆ దేవదేవుని వాక్కులయందు ఛందస్సు, జిహ్వయందు జలదేవతయగు వరుణదేవుడు, భ్రూయుగలమున విధి విధానము, కనురెప్పలయందు రేయింబవల్లు, లలాటమున క్రోధము, అధరమున లోభము ఉండెను. రాజా అతని స్పర్శయందు కామము, రేతస్సునందు సమస్త జలములు, పృష్ఠభాగమున అధర్మము, అద్భుతమగు కర్మలలో లేదా అడుగులలో యజ్ఞము, ఛాయయందు మృత్యువు, హాస్యమున మాయ, రోమములందు ఔషధములు, నాడులయందు సమస్త నదులు, నఖములయందు శిలలు, బుద్ధియందు బ్రహ్మాది దేవతలు, ఋషిగణము, సమస్త దేహమునందు ఇంద్రియములందు స్థావర జంగమ జీవులుండెను. బలిచక్రవర్తి ఈ విధముగా విరాట్ రూపమున సమస్తమును గాంచెను. ఎప్పుడైతే భగవంతుడు వామనుడు అంతగా శరీరాన్ని పెంచాడో ఆ శరీరములో ఈయన చూస్తున్నవన్నీ ఆ విశ్వరూపములు విరాట్ రూపములో ఆయన ఏమేమి చూస్తున్నాడో చెప్తున్నాడు. రాజా సమస్తమును కూడియున్నట్టి విరాట్ రూపమును, సహింపరాని తేజము కలిగించటి అతని సుదర్శన చక్రమును గాంచి మేఘ గంభీర ధ్వనిని బోలిన ధనుష్టంకారమును వినినంతట బలిచక్రవర్తి అనుచరులకు అసురులు హృదయమున ఖేదము పొందిరి. సో ఎందుకంటే చక్రాన్ని కూడా దర్శిస్తున్నారన్నమాట. మేఘ గంభీర నాదము చేసడి పాంచజన్య శంఖము, అతి వేగము కలిగిన కౌమోదకీయను గద,
శతచంద్రయుక్తమగు డాలుతో పాటు విద్యాధరమును ఖడ్గము అక్షయ సాయకమనడి ఉత్తమమగు అమ్ముల పొది అన్నియును భగవంతుని స్తుతింపసాగినవి. ఈ ఆయుధాలన్నీ కూడా భగవంతుని ఆ తేజస్సును చూసి కీర్తిస్తున్నాయి అన్నమాట. తేజోమయమగు కిరీటమును కంకణములను మెరిచియున్నట్టి మకర కుండలములను దాల్చియున్నట్టి భగవానుని సునందాది పార్షాదులందరూ ఇతర లోకపాలురు స్తుతింపసాగిరి. ఆ దేవదేవుని వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము దివ్యమగు కౌస్తుభమని విరాజిల్లుచుండెను. పీతవసనమును మేఖలమును ధరించియున్న అతడు తుమ్మెదలు మూగియున్నట్టి వనమాలచే అలంకృతుడై ఉండెను. రాజా, అద్భుత కర్ముడగు భగవానుడు ఈ రీతిగా ప్రకటమై సమస్తమగు భూమండలమును ఒక్క అడుగుతోను ఆకాశమును తన శరీరముతోను సమస్త దిక్కులను తన భుజములతోనూ ఆక్రమించెను. పిమ్మట రెండవ పాదముతో అతడు స్వర్గమును ఆక్రమించెను. భగవంతుని ఆ పాదము ఊర్ధ్వముగా విస్తరించి మహర్లోకము, జనలోకము, తపోలోకము, చివరకు సత్యలోకమును కూడా దాటి ఉండుట వలన ఇక మూడవ అడుగునకు అనుమాత్రమైనను స్థానము లేకుండెను. సో ఈ విధంగా 2 అడుగులతోటి మొత్తాన్ని ఆక్యుపై చేశాడనమాట వామనదేవుడు. ఇంకా మూడవ పాదానికి ఇప్పుడు ఎక్కడ పెట్టాలి అనేది ప్రశ్న. సో దానితో ఏం చేస్తాడంటే అప్పుడు బలిచక్రవర్తిని బంధించేస్తాడు. ఎందుకంటే నువ్వు మాట తప్పినావు కాబట్టి నువ్వు అని బంధిస్తాడనమాట. అంటే అంత దానం చేసినప్పటికీ చివరికి బలిచక్రవర్తి మాత్రం ఏం ఫీల్ అవ్వట్లేడు, బంధించినా హ్యాపీగానే ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు గొప్పతనం ఆయనకు తెలుసు కాబట్టి. అది మనం 21వ అధ్యాయంలో నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాం. హరే కృష్ణ, జై జగన్నాథ్. ఏదైనా క్వశ్చన్స్, కామెంట్స్ ఉంటే తీసుకుందామండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పిన ఆయన. బంధించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఏం పాపం చేసిండు అంటే మాట తప్పినాడు. మూడవ పాదం ఎక్కడ పెట్టాలి అనేది. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు చివరికి అంతటి ఇచ్చినా గాని మనకు ఏదైనా భగవంతుడు ఇవ్వాలి అంటే ఆయన మన నుంచి ముందు అంత సమస్తాన్ని తీసేసుకుంటాడు. ఫస్ట్ మనకు ఏవైతే అవరోధాలు, ఇప్పుడు మనకు 2 రకాలైనటువంటి భక్తులు ఉంటారు. ఒకరు మనం సాధనా భక్తి చేస్తున్నాం, సో మనం సాధనా భక్తులు. కానీ కృపాసిద్ధులు కొంతమంది ఉంటారు, అంటే భగవంతుడి కృప ఇస్తాడు. సో భగవంతుడి కృప ఎట్లా ఇస్తాడు అంటే ముందు ఆ మనకు అవరోధాలు ఉన్నటువంటి వాటి అన్నిటిని తీసేసుకుంటాడు. ఇప్పుడు బలిచక్రవర్తి ఎలాగైతే తీసుకున్నారు, మరి చివరికి ఇప్పుడు అన్ని ఇచ్చాడు కానీ బలిచక్రవర్తి తనను తాను కూడా ఇప్పుడు అర్పించుకునే సమయం వచ్చిందనమాట. మూడవ దాని కోసం ఆయన అర్పించుకున్నాడు. అందుకే మనకు నవవిధ భక్తిలో ఆయనకు శరణాగతికి మనం ఎగ్జాంపుల్ గా బలిచక్రవర్తిని తీసుకుంటాం. సో మరి ఆయనకు తెలియదు కదా మూడో అంటే ఎంత మానవ మాత్రానికి ఆయనకు తెలియదు, ఏమి ఇవ్వాలో తెలియలేదు. అది అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్ అన్నాడు. ఓకే అన్నాడు కాబట్టి ఇప్పుడు చివరికి ఏమంటాడు, మూడవది ఎక్కడ పెట్టాడంటే ఇక చివరికి తననే చూపిస్తాడు. సో అంటే ఇక్కడ భక్తుడి యొక్క ఆ జ్ఞానం ఆ లెవెల్ పరీక్షించినట్టుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ బలిచక్రవర్తి అనొచ్చు, ఉన్నదంతా ఇచ్చేసిన ఇంకా నా దగ్గర ఏముంది చాలు దొబ్బయ్య అని కూడా అనొచ్చు కదా. అవునవును. కానీ ఆయన భక్తి అలా ఉంటుంది అనమాట. చివరికి తనను తానుగా అప్పుడు భగవంతుడు ప్లీజ్ అవుతాడు. భగవంతుడు ఇచ్చే వరాలు అప్పుడు మామూలుగా ఉండవు. అందుకే ముందేం చేశాడు, అన్ని తీసేసుకున్నాడు. లెక్కకైతే మొత్తం పోయినట్టే. ఈ భూమండలం అంతా పోయింది, భూమండలం వీడు కూడా ఉంటాడు కదా, అది కూడా పోయినట్టే అసలు లెక్క. అది కూడా పోతుంది. అందుకే ఆయనను సమర్పించుకుంటాడు అనమాట. కాకపోతే ఆయన ఉదారత్వము, ఆయన నమ్రత ఆయన చూపిస్తున్నాడు అన్నట్టు. ఆయన భక్తి అట్లా ఉంటుంది. సో నైస్, వెరీ నైస్, యు రియల్లీ నారేటెడ్ సో వెల్. సో అందుకని భగవంతుడు ఇప్పుడు బలిచక్రవర్తి చూస్తే ఏముంది, ఆయనకు అన్యాయం చేశాడు, అంత తీసుకున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన ఆ కీర్తిని, ఈ రోజు బలిచక్రవర్తి గురించి మనం చెప్పుకునే కీర్తి ఎట్లా వచ్చింది, ఆయన మహాజనులో ఒక్కడయ్యాడు. ఎందుకంటే ఆయన యొక్క భక్తి ఆ లెవెల్లో ఉంది. గురువు ఆజ్ఞను కూడా ఇచ్చేసి నేను మాట ఇచ్చిన కదా, మాట నిలబెట్టుకోవాలని.
సో భగవంతుడి ఆధ్యాత్మికత ప్రోగ్రెస్ లేకపోతే గురువు ఆజ్ఞను కూడా ధిక్కరించేసే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మనం యూజువల్ గా ఏమంటాం, గురువు చెప్పిండు కాబట్టి, మన గురువు చెప్పకపోయినా గురువు పేరు చెప్పి మనం చాలా పనులు చేస్తూ ఉంటాం మనకు నచ్చినటువంటివి. ఎందుకంటే మనకు నచ్చినవి కాబట్టి గురువు పేరు వాడుకొని మనం చేస్తూ ఉంటాం. మళ్ళీ అట్లా చేస్తే అది ప్రలంబ ఉన్నట్టు మనలో. ఈ లీలల ద్వారా అది గుర్తుకొస్తా ఉంటది అనమాట. థ్యాంక్ యూ అక్క. సో అందుకే తనను తానుగా అర్పించుకున్నాడు బలి చక్రవర్తి. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లేకపోతే మనం నరసింహ ప్రేయర్ ఈ రోజు ఎవరో చేద్దాం. హరే కృష్ణ వామనారి ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. మీ వాయిస్ ఇంటేనే ఎనర్జీ అనిపిస్తుంది. ఓ థ్యాంక్ యూ ప్రభు. మమ్మల్ని చెక్ చేస్తున్నారు ఉన్నామా లేదా ఇక్కడ. లేదు ప్రభుజీ, మీరు మౌనం వహిస్తే ఎట్లా ఉంటుందంటే అది ఒక ప్రళయం వస్తుంది అన్నట్టు ఉంటుంది ప్రభుజీ. అందుకని మీరు మాట్లాడుతూనే ఉండాలి. ఇంకెవరికైనా క్వశ్చన్స్ కామెంట్స్ ఉన్నాయండి? లేకపోతే ఈరోజు నరసింహ ప్రేయర్ ఎవరు? నరసింహ ప్రేయర్ దీపిక దివ్య ఉన్నారా? లేనట్టు లేరు ప్రభు. ఎవరైనా రత్నాలు మాతాజీ మీరు చేయండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ప్రణామ్స్ ప్రభుజీ. చేయమంటారా ప్రభు? హరే కృష్ణ. చేయండి మాతాజీ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఓం నమో భగవతే నారసింహాయ. నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనక వజ్రదంష్ట్ర కర్మాశయ రంధ్రయ తమోగ్రస. ఓం స్వాహ. అభయం అభయం ఆత్మాని కురు భూయిష్ట. ఓం శ్రౌ. నమస్తే నరసింహాయ. నమస్తే నరసింహాయ. ప్రహ్లాదలాదదాయినే ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశి పూర్వక్షః. హిరణ్యాకాశి పూర్వక్షః. శిలటంకానకాలాయే శిలాటంకానకాలాయే. ఇతో నరసింహ పరతో నరసింహ. ఇతో నరసింహ పరతో నరసింహ. ఎతో ఎతో యామి తతో నరసింహ. ఎతో ఎతో యామి తతో నరసింహ. బాహేర్ నరసింహ హృదయే నరసింహ. బాహేర్ నరసింహ హృదయే నరసింహ. నరసింహమదిన్ శరణం ప్రపద్యే. నరసింహమదిన్ శరణం ప్రపద్యే. తవ కర కమలవరే నాకాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపు తను భృంగాం కేశవద్రుత నరహరి రూప. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. తవ కర కమలవరే నాకాం
అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపో తను భృంగాం కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ నితాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్ జయ 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 ప్రభుపాద్ 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 జయ 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 ప్రభుపాద్ జయ 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 గురుదేవ్ 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 జయ 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 గురుదేవ్ శ్రీ లక్ష్మీ నరసింహ భగవాన్ की जय प्रहलाद महाराज की जय हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्ण